ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ప్రత్యేకమైనటువంటి శుభాది వందనాలు. మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు మహిమ కలిగిన కృప మీ అందరికీ తోడైయుండునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, గడిచిన కాలం అంతా దేవుడు మనల్ని కాపాడుతూ వచ్చిన ఆయన ప్రేమను బట్టి మరొకసారి మనందరి తరపున కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. రండి, దేవుని వాక్యంలో మనము శ్రేష్టమైన సంగతులు విందాం. గడిచిన శ్రేష్టమైన వర్తమానాలతో దేవుడు మనల్ని బలపరుస్తూ వచ్చారు. ఈరోజు మరొక దైవ వర్తమానము ఏంటంటే, దేవుడు మాట్లాడే అంశము ఎటువంటి విషయాలకు మనము త్వరగా ప్రయాణం చేయగలుగుతూ ఉన్నాం, లేక ముందుకు సాగిపోగలుగుతూ ఉన్నాం. ఉదయకాలం లేచిన మొదలుకొని చాలా వరకు త్వరపడుతూ ఉన్నారు. ఉద్యోగాలకు వెళ్ళేవారు ఆ యొక్క క్యారేజ్ అయితేనేమి, వారు వెళ్ళే ప్రయాణాలు సిద్ధపాటు చాలా వేగంగా త్వరగా ఆ ట్రాఫిక్లో ఆ వెహికల్ తీసుకెళ్లే విషయంలో చూస్తూ ఉన్నాను. చాలామందిని చాలా ఆతృతతో వేగంగా వెళ్ళాలి. ఆ యొక్క బయోమెట్రిక్ కనుక మరి ఏది మిస్ అయినా చాలా ఇబ్బంది కనుక సమయానికి ఇన్ టైంలో రీచ్ అవ్వాలి. స్కూల్ పిల్లలు మొదలుకొని వారు లేదంటే ఆలస్యం అయితే బయట గేట్లు వేసిన తర్వాత నిల్చొనే పరిస్థితి ఉన్నది కనుక ఇలా చూస్తూ ఉంటే చాలా వరకు మానవుడు ఈ భౌతికమైనటువంటి విషయాలకు చాలా వేగంగా వెళ్ళగలుగుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నిజానికి మన పరిస్థితి ఏంటి? దేవుని బిడ్డలుగా, ఆత్మీయులుగా, పరలోక సంబంధులుగా, వెలుగు సంబంధులుగా, వాక్య సంబంధులుగా, సంఘ సంబంధులుగా, సంఘ బిడ్డలుగా, ప్రియ దేవుని సంగమా, మనము దేవుని సంబంధమైన వాటి కొరకు అదే స్పీడు, అదే ఆ యొక్క నడిపింపు, ఆ యొక్క తొందర, ఆ ప్రయాస ఆత్మ సంబంధమైన విషయాల్లో కూడా మనకి సదాకాలము పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. చూడండి, భక్తుడు లోతు కోసం మనము కొంత సమయం ధ్యానించినట్లయితే, ఈ ప్రారంభంలోనే దేవుడు అబ్రహామును పిలుస్తున్నప్పుడు తనతో పాటు లోతు కూడా ఈ ప్రయాణాన్ని చక్కగా ముందుకు వెళ్తుండగా 12వ అధ్యాయంలో ప్రారంభమైన ప్రయాణము ఆదికాండం 13వ అధ్యాయంకి వచ్చేసరికి వారు ఆస్తి అంట ఎంత అద్భుతంగా దేవుడు దీవించాడంటే, అబ్రహాము పశువుల కాపరులకు, లోతు పశువుల కాపరులకు, ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ ఏం జరిగిందంటే వారికి వీరికి మరి మనస్పర్ధలు, కలహములు వచ్చాయి. కలహములు, ఈ కలహములను బట్టి మరి కలిసి ఉండలేనటువంటి సందర్భము చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఎప్పుడైతే అబ్రహాము లోతుతో మాట్లాడుతూ, నీకు నాకు ఇంకా మనం ఒక బంధువులం కనుక, ఒక కుటుంబ సభ్యులం కనుక, కుడివైపు నువ్వు వెళ్తే నేను ఎడం వైపు వెళ్తాను, ఎడం వైపు నువ్వు వెళ్తే కుడివైపు నేను వెళ్తాను అని దిక్కులుగా అబ్రహాము నాయకుడు, తండ్రి, చక్కని నడిపింపు, ప్రార్థనాపరుడు, బలిపీఠాలు కట్టేటువంటి అనుభవం కలిగిన ఆ యొక్క దైవజనుడిని విడిచిపెట్టి వెళ్ళిపోవటానికి ఇతనికి మనసులో మరి ఎటువంటి ఫీలింగో, మరి భార్యాభర్తలు ఈ లోతు భార్య ఏ విధంగా చర్చించుకున్నారో లేఖన భాగాల్లో లేదు. కానీ మనము ధ్యానిస్తే వెళ్ళిపోవటానికి కనీసం ఎక్స్క్యూజ్ ఏ మాత్రము కూడా అక్కడ లేకుండా, దేవుని బిడ్డలారా, దిక్కులు చూపిస్తున్నప్పుడు దూరమునున్నటువంటి సొదొమ గొమొర్రాను అది యెహోవా తోటగా పచ్చగా ఉన్నదని ఇతని కన్నులకు మోసము కనిపించింది. సొదొమ గొమొర్రా ప్రజలు ఎంత భయంకరమైన వారో మీకు తెలుసు. అయితే ఇతని కన్నులకు మాత్రము అది యెహోవా తోటగా కనిపించిందటండి, పచ్చగా ఉన్నదని అంటూ ఉన్నాడు. అక్కడికి వెళ్ళినంత వరకు ఇతనికి అర్థం కాలేదు. సరే, నేను చెప్పే అంశం ఏంటంటే, మన అంశము దేని కొరకు త్వరగా వెళ్తూ ఉన్నాం అనేటువంటిది అంశం. ఇక్కడ ఈ భయంకరమైనటువంటి అగ్ని గంధకాలతో కాలిపోయేటువంటి సొదొమ గొమొర్రాను ఇతని కన్నులకు యెహోవా తోటగా కనిపించింది. ఆ నాశనమైపోయే స్థలానికి మాత్రము ఏమాత్రం ఆలోచించకుండా చాలా స్పీడ్గా, చాలా వేగంగా దూసుకుపోయాడు. చక్కగా అక్కడికి వెళ్ళి ఆ పాకలు మరి ఏ విధమైనటువంటి నిర్మాణంతో అక్కడేమో తన జీవితం ప్రారంభించాడు.
ప్రియ దేవుని బిడ్డలారా, 19వ అధ్యాయంకి వచ్చేసరికి అదే స్పీడు, అదే పరిస్థితి. నీ ఇంటికి దేవదూతలు వచ్చారు, ఇంటికి దేవుడు అద్భుతమైనటువంటి కృప వచ్చింది, సహాయం వచ్చింది. నువ్వు ఇక్కడ ఈ స్థలమును నువ్వు తడువు చేయకుండా వెళ్ళిపో అన్నప్పుడు మాత్రము వెళ్ళటానికి కష్టమైపోతుంది. సొదొమ గొమొర్రా ప్రారంభం ఎంచుకున్నప్పుడు మాత్రము ఆత్మీయ తండ్రిని, ఒక వృద్ధాప్యంలో ఉన్నాడు, నువ్వు యవ్వనస్తుడివి, అయ్యా నువ్వు వృద్ధాప్యంలో మంచి స్థలాలు ఎంచుకో, నేను యవ్వనస్తుడిని, కష్టపడగలను, శ్రమించగలను, కొంచెం రాళ్ళు కలిగినవి, బండలున్నవి, గరుకులున్నవి, కరుకులున్నవి, సమస్యలున్నవి, అవి నేను ఎంచుకుంటానని అటువంటి మనస్తత్వం కలిగిన వాడా? కష్టమైనదంతా అబ్రహాముకి సుఖమైనటువంటిది పచ్చని తోట, యెహోవా తోట అనుకుంటూ కన్నులకు నచ్చినటువంటిది యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి లోతు. సరే ఎంచుకున్నాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత అబ్రహాం ప్రార్థన చేశాడు. 50 నుంచి 10 మంది వరకు తీసుకొచ్చాడు దేవుని సన్నిధిలో ప్రార్థించి. అయితే ఆ గొప్ప ధన్యతను లోతు కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు, ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళమంటున్నప్పుడు, నేను వెళ్ళలేను. దేవదూతలు అంటున్నారు, నువ్వు కనిపిస్తున్న ఆ పర్వతం మీదకి వెళ్ళు అని అంటున్నారు. పర్వతం మీదకి ఎక్కిపో. పర్వతము అనగా ద ప్లేస్ ఆఫ్ ఏ గాడ్స్ ప్రెజెన్స్ మై ఫ్రెండ్, లివింగ్ గాడ్స్ హోలీ పవర్ ఆన్ ద మౌంటైన్స్ ఇన్ ఓల్డ్ టెస్ట్మెంట్ అకార్డింగ్ టు వర్డ్. పాత నిబంధన లేఖనాల్లో ఉన్నటువంటి ఆ యొక్క ఎత్తైన స్థలాలపైన దేవాది దేవుడి సన్నిధి దిగి వస్తున్నది. నేటి కాలంలో పర్వతాల మీద, కొండల మీద కాదు, కానీ మన హృదయంలోకి దిగి వచ్చే దేవుడు. మనం ఎక్కడ కూడుకుంటే 2-3 కూడి ఉంటే వారి మధ్యకి దిగి వచ్చే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పాత నిబంధనలో పర్వతాలు దేవుని ఆయన దిగి వచ్చేటువంటి స్థలాలకు సూచనలుగా ఉన్నాయి చాలా ఆధారాలు. అయితే పర్వతాల మీదకి మీరు వెళ్ళిపోండి అని అంటే అతను ఏమంటాడంటే, లేదు లేదు మేము అక్కడికి వెళ్ళలేము, అదిగో మాకు అక్కడ కనిపిస్తున్నటువంటి ఆ యొక్క పారిపోవుటకు ఆ ఊరు మాకు సమీపంలో చిన్న ఊరు ఒకటి ఉన్నది, చిన్నది, అక్కడికి మేము వెళ్తాము. దేవుని బిడ్డలారా, చిన్నది అనగా అక్కడ ఉన్నటువంటి ఆ చిన్న ఊరు అనే ప్రాంతానికి వెళ్ళిపోతామని అంటూ ఉన్నారు. సరే అక్కడ కూడా వెళ్ళాడు, అక్కడ కూడా ఉండలేదు. తర్వాత లోతు అక్కడి నుంచి సోయారుకు వచ్చాడు. అక్కడి నుంచి దేవుని బిడ్డలారా సూర్యుడు ఉదయించాడు. అయితే అక్కడి నుంచి కూడా ఇంకా ఉండకుండా ఆ పర్వతం మీదకి వెళ్ళమంటే పర్వతం కింద ఉన్నటువంటి గుహలోకి వెళ్ళాడు. ఈ ప్రయాణాలు ఏ విషయంలో రక్షించబడటానికి, నిన్ను కాపాడటానికి దేవుడు సేఫ్ ప్లేస్కి వెళ్ళమంటే ఎంత త్వరగా పరిగెత్తాలి. ఆడు చూడు 38 సంవత్సరాలు వాడి ముందున్నటువంటి రోగులందరూ కూడా ఆ యొక్క దేవుని బిడ్డలారా ఆ కోనేటిలో దిగుతూ ఉంటుంటే 38 సంవత్సరాలు లేవలేని ఆ యొక్క పరుపు మీదే అవి ఎంత బలహీనుడో ఇంక షాకులు చెప్తూ ఉన్నాడు. నా ముందు చాలామంది వెళ్తున్నారు, నేను వెళ్ళలేకపోతున్నాను. వెళ్ళాలని ఆశ లేదు నీకు వెళ్ళాలని ఆశ లేనప్పుడు ఎన్ని సంవత్సరాలైనా అక్కడే ఉంటావు. ఇక్కడ తను కూడా పర్వతం మీదకి వెళ్ళమంటే గుహల్లోకి వెళ్ళాడు. ఇతను బట్టి నేటి కాలంలో ఈ బలహీనత, కుమార్తెలతో పాపం చేసుకొని, కుమార్తెలే మరి ద్రాక్షారసం పట్టించి అతనికి చేశారులేండి. ఆ యొక్క గర్భం దాల్చడానికి కుమార్తెల ప్రమేయమే, లోతు ప్రమేయం లేదు. కానీ అటువంటి అవకాశము, అటువంటి పరిస్థితి దేవుడు చెప్పిన స్థలానికి వెళ్తే జరగకపోయిండు. చూడండి, ఆత్మ సంబంధమైన ఉన్నతమైనటువంటివి పరిగెట్టాలని, నడవాలని దావీదుకు ఉంది. మరలా 61వ కీర్తన 2వ చరణంలో, దేవా నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. ఇతనేమో నన్ను ఎక్కించు ప్రభు అని అంటున్నాడు. దావీదు చూడండి, కొండలు ఉన్నాయా, పర్వతాలు ఉన్నాయా? ఇతను చెప్పే ఆ కొండ ఏంటి? జీవం కలిగిన దేవుడు నివసించే ఆ కొండ, సియోను కొండ, పరిశుద్ధమైనటువంటి ఆయన స్థలములో ఎక్కడైతే ఉన్నాడో ప్రభు, ఆ ఎత్తైన స్థలానికి ఎక్కించబడాలి, నెక్కించు అని హెల్ప్ కోరుకుంటూ ఉన్నాడు. ఇక్కడ నువ్వు వెళ్ళేంత వరకు ఈ పిడుగులు రావు, ఉరుములు రావు, అగ్నిగంధకాలు రావు అని చెప్పి ప్రామిస్ చేసి వీళ్ళు వెళ్ళినంత వరకు సొదొమ గొమొర్రాలో అగ్నిగంధకాలు కురవలేదండి.
మరి ఎంత ఆ యొక్క నత్త నడకలు నడిచి నెమ్మదిగా మరి ఎంత వృద్ధుడైపోయాడో పాపము లోతు. ఎంత మరి వృద్ధుడైపోయాడో ఆత్మీయ జీవితంలో. వృద్ధాప్యము, భౌతికమైనటువంటి క్రియలకు మాత్రము యవ్వనతనాలు. ఈరోజు నీ జీవితము ఎలా ఉంది? ఆత్మ సంబంధమైన విషయంలో నువ్వు బలమైనటువంటి వాడిగా, చురుకైన వాడిగా, పరుగులు తీసేటువంటి వాడిగా, యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలం పొందుతారు. వారు ఎంత ఆ అభిషేకంతో నింపబడినప్పుడు ఆ ఫిలిప్పుని ఆత్మ కొనిపోలేదా? ఏలియా మరి ఆహాబు రథముల కంటే ఆయన త్వరగా ముందుకు దూసుకుపోలేదండి? ఆత్మవశుడు అయితే నువ్వు ప్రభు ఆత్మ నిన్ను త్వరగా తీసుకుని వెళ్తాడు. లేదా నీలో బలహీనత, నీకు ఎందుకు వెళ్ళాలి అని అంటే చిన్నది, సోయారులో, గుహలో ఇలాంటివే కోరుకొని ఒక తరము మనల్ని బట్టి అడ్డుబండలుగా దేవుణ్ణి తప్పుబట్టే పరిస్థితులు నేటి మతోన్మాదులు చూస్తూ ఉన్నాం. ఈ లేఖన భాగాల్లో ప్రభు ఎక్కడైనా తప్పు చేశాడో చూపించండి అని అంటే ఎవరో లోతు పిల్లలు లోతు చేశాడు, ఇలా చేశాడని ఇవి చూపిస్తూ ఉన్నారు. ఈరోజు మన పరిస్థితి ఏంటి దేవుని బిడ్డలారా? ఇటువంటి బలహీనతలకు మనము కారకులుగా ఉంటూ ఉన్నాం. దేనికి మనము త్వరపడి స్పీడ్గా మనం వెళ్ళగలిగేటువంటి ఆత్మీయ జీవితాలు మనం కలిగి ఉన్నాం. ఈరోజు దేవుడి కొరకు పరిగెత్తమంటే, దేవుని పరిచర్య కొరకు, దేవుని సంఘానికి, దేవుని ఆరాధనకి వెళ్ళమంటే ఏ స్పీడ్లో వెళ్తూ ఉన్నాం? జాబ్ కొరకు వెళ్ళమంటే ఏ స్పీడ్లో వెళ్తూ ఉన్నాం? పాటలు అయిపోయిన పర్లేదు, ఆరాధన అయిపోయిన పర్లేదు, వాక్యము కొంతమంది చూస్తూ ఉంటే ఆ మధ్యలో వచ్చేవారు వాక్యపు లాస్ట్లో మందిరంలోకి వచ్చి పరలోక ప్రార్థన లేకపోతే దీవెనలు ఇచ్చినప్పుడు లోపలికి వెళ్ళి మోకరించేసి వచ్చేస్తూ ఉన్నారు. అంటే ఎంత ఎంత టేకిటీజ్ అయిపోయింది, ఎంత కాంప్రమైజ్ అయిపోయారు, రాజీ పడిపోతూ ఉన్నారు భక్తి జీవితంలో. త్వరపెట్టు, పరుగులెత్తు, దేవుడు రాకడ సమీపంలో ఉంది. వర్తమానం నీ కొరకే దేవుడు మాట్లాడమని అందించాడు. దేవుడి కొరకు మనం పరిగెడదాం, పరుగులు తీద్దాం. సోయారుకో, గుహల్లోకో, చిన్నదైన ప్రాంతాలకో నువ్వు వెళ్లకుండా పర్వతం అనేటువంటి సంఘంలోకి మనం ప్రవేశించాలి. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్.